హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే క్విజ్. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మహాభారతంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని ప్రూఫ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలిగారో క్రింది కామెంట్లో చెప్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దేవయాని ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ శుక్రాచార్యుడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి కణ్వ మహర్షి, ఆప్షన్ డి వ్యాసుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ శుక్రాచార్యుడు. గంగ ఎన్ని మంది కుమారులను నదిలో ముంచింది? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8 మంది, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 10 మంది. సరైన సమాధానం ఆప్షన్ ఏ 7. విచిత్రవీర్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ శంతనుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి భరతుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ శంతనుడు. శకుంతల ఎవరి దత్తపుత్రిక? ఆప్షన్ ఏ కణ్వ మహర్షి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి దుర్వాసుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ కణ్వ మహర్షి. కుంతి ఎవరి ద్వారా కర్ణుడిని పొందింది? ఆప్షన్ ఏ దుర్వాస మహర్షి వరం, ఆప్షన్ బి శంతనుడి ఆదేశం, ఆప్షన్ సి గంగ ఆశీర్వాదం, ఆప్షన్ డి వ్యాసుడి సహాయం. సరైన సమాధానం ఆప్షన్ ఏ దుర్వాస మహర్షి వరం. దుర్యోధనుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి పాండురాజు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి శంతనుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. గంగ భీష్ముడిని నదిలో ఎందుకు వదిలింది? ఆప్షన్ ఏ శాపం కారణంగా, ఆప్షన్ బి రాజ్య రహస్యం కోసం, ఆప్షన్ సి శంతనుడి ఆదేశంతో, ఆప్షన్ డి ఆమె స్వంత ఇష్టంతో. సరైన సమాధానం ఆప్షన్ ఏ శాపం కారణంగా. శంతనుడు గంగను ఎందుకు వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ ఆమె అందం కోసం, ఆప్షన్ బి రాజ్య విస్తరణ కోసం, ఆప్షన్ సి దేవతల ఆదేశం వల్ల, ఆప్షన్ డి సంతానం కోసం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆమె అందం కోసం. భీష్ముడు ఎవరి కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు? ఆప్షన్ ఏ శంతనుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి పాండురాజు, ఆప్షన్ డి విచిత్రవీర్యుడు. సరైన సమాధానం ఆప్షన్ డి విచిత్రవీర్యుడు. కుంతి ఎవరి సోదరి? ఆప్షన్ ఏ గాంధారి, ఆప్షన్ బి శకుంతల, ఆప్షన్ సి సత్యవతి, ఆప్షన్ డి మాద్రి. సరైన సమాధానం ఆప్షన్ డి మాద్రి. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.